గురువుగారు, తులసి మొక్కను మనం ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధిస్తాం. తులసికి అంత పవిత్రత ఎలా ఏర్పడింది? వాస్తవంగా ఈ తులసి గత జన్మలో ఒక రాక్షసుని యొక్క భార్య. మహాపతివ్రత ఆమె తల్లి. రాక్షసుని భార్య అయినప్పటికీ కూడా వాళ్ళంత పతివ్రతలు అవుతారా అని మనం అనుకునే అవకాశం మండోదరి ఉన్నది కదా. కనుక అంతేకాదు, పంచకన్యలలో మండోదరి ఒకటి. అహల్య, తార, మండోదరి, ద్రౌపది తదా సీతా చైవ పంచకన్యా ప్రకీర్తితా అని చెప్పబడింది. విశేషం ఏమంటే, ఈ మండోదరికి ఎంతమంది సంతానం ఉన్నా ఆవిడ కన్యగానే ఉంటుంది. ద్రౌపది కూడా ఎంతమంది భర్తలు ఉన్నా, ఎంతమంది సంతానం ఉన్నా ఆవిడ కన్యగానే ఉంటుంది. పంచకన్యా ప్రకీర్తితా, సంతానం పొందినప్పటికీ వాళ్ళు కన్యలుగా ఉంటారు. అంత దివ్యమైనటువంటి పాతివ్రత్య తత్వం కలిగినటువంటి వాడు. కనుక ఒక రాక్షసుని భార్య పతివ్రత అవుతుందా, అంత ప్రత్యేకత ఎందువల్ల వచ్చింది అని అనుకునే అవకాశం లేదు. అయితే ఆ రాక్షసుడు కడు దుర్మార్గుడు, సామాన్యమైనటువంటి దుర్మార్గం కాదు. అతడి దుర్మార్గాన్ని ఛేదించి అతన్ని సంహరించడం కోసం సాక్షాత్తు నారాయణుడే కూటనీతిని అనుసరించవలసి వచ్చింది. కూటనీతి అంటే చెయ్యకూడని పని. తానే ఆమె యొక్క భర్త రూపాన్ని పొంది ఆమె వద్దకు వెళ్ళాడు. తన భర్తే అనుకుని భర్తను స్వీకరించింది. ఎప్పుడైతే తన భర్త కానివాణ్ణి స్వీకరించిన కారణం చేత పాతివ్రత్యం కాస్త భంగమైంది. ఆమె పాతివ్రత్య భంగమైన కారణం చేతనే ఆ భర్తను చంపగలిగారు. వాడు సంహరించకపోతే లోకాలకి ప్రమాదం కలుగుతుంది. లోకాలన్నింటినీ కాపాడడం కోసం అతన్ని సంహరించాలి అంటే కూటనీతి కావాలి. ఆ కూటనీతిని అనుసరించవలసింది కూడా సాక్షాత్తు నారాయణుడే, విష్ణుమూర్తే అనుసరించాడు. తను స్థితికారకుడు కనుక, తన బాధ్యత కనుక ఆ పని చేసి, నీవు ఇటువంటి పని చేయవచ్చునా అని అడిగింది ఆవిడ, మహాపతివ్రత. నేను చేసింది తప్పే, కానీ ఈ కారణం కోసం నేను చేయవలసి వచ్చింది. ఇప్పుడు నేను నీకు వరమిస్తున్నా, మరు జన్మలో నీవు తులసి వృక్షముగా జన్మిస్తావు. ప్రతి ఇంట ఈ మతము ఆ మతము అని లేక, ఈ కులము ఆ కులము అని లేక, అందరూ నిన్ను ఇంట ఉంచి ఆరాధిస్తారు. అప్పుడు నీకు నాకు కూడా వివాహం చేస్తారు. ఈ దోషం అప్పటికి నివృత్తి కలుగుతుంది అని సాక్షాత్తు నారాయణుడే తులసిగా ఆమెకు వరమిస్తే, ఆవిడయే తరువాతి జన్మలో తులసి ముక్కగా అవతరించింది. ఈనాటికి పూజలు పొందుతున్నది.